హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నా డైలీ రొటీన్ పనులు ఎలా ఉంటాయో అవన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. వీడియోనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది అండి, పిల్లలు, మా హస్బెండ్, చెల్లి అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయే టైంకి వెళ్ళాక మా ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉంటుందండి. ఎక్కడివక్కడ వేసి వెళ్ళిపోతారు. బెడ్రూమ్ అంతా చిందర వందరగా తయారైపోతుంది. అలాగే కిచెన్లో కూడా అక్కడ వంట గిన్నెలన్నీ అయిపోయాక అన్నీ అక్కడైతే దర్శనమిస్తాయి. మనకు చూడండి సింకులో అయితే ఎన్ని గిన్నెలు ఉన్నాయో, ఇంకా అవన్నీ ఊడ్చిపెడితే సింక్ నిండా ఉంటాయండి. అవన్నీ చేయాలి. ఇంకో బెడ్రూమ్లో అయితే ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ కూడా అన్నీ ఎక్కడ ఉన్నాయండి. అవన్నీ సర్దేయాలి. సర్దేయడం మనం ఇంట్లో ఉండి చేసే పనులు ఇవే కదా. ఏం చేస్తారు ఇంట్లో ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటారు కదా మనల్ని. కానీ ఇన్ని పనులు చేయాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి. ఇదైతే బయట అండి, వరండాలో ఇదంతా కడగాలి. ఇంకా బట్టలు ఉన్నాయి, బట్టలు అయితే అమ్మ ఉతికేస్తుంది. ఇంకా బట్టల పని వరకు అమ్మకే అప్పచెప్పానండి. ఆమె వాషింగ్ మిషన్లో వేస్తుంది, తీస్తుంది, ఆరేయడం, బట్టలు ఏమైనా ఉంటే ఉతకడం అలా చేస్తుంది. తర్వాత అన్నీ సర్దేశానండి. ఈ బెడ్రూమ్లో అయితే ఏదో ఉన్న ప్లేస్లో ఎక్కడెక్కడైతే పెట్టేశాను. ఇంకా అంతకంటే బాగా అయితే లేదండి చేయడానికి. ఇంకో బెడ్రూమ్ పరిస్థితి, అన్ని బట్టలు మడత పెట్టేశాను. బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా బెడ్ అయితే మంచిగా సర్ది పెట్టాను. మిగతావి కూడా నీట్గా సర్ది పెట్టానండి. ఇది చేయడానికి 1 అవర్ పైన పడుతుందండి. మళ్ళీ మధ్యలో వేరే పనులు చేసుకుంటూ ఇల్లు సర్దుకోవడానికి చాలా టైం పడుతుందండి రోజు. తర్వాత ఇంకా గిన్నెలు సింక్లో చూసారు కదా, అవన్నీ రుద్దేసి మంచిగా కడిగి నీట్గా అయితే పెట్టేయాలండి. లేకపోతే ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది, చూడడానికి బాగోదు. సో అందుకని గిన్నెలన్నీ కడిగేసానండి. నీట్గా కడిగి సింక్ అంతా క్లీన్ చేశాను. హౌస్ వైఫ్గా అంత ఖాళీగా ఉంటావేమో అనుకుంటారు, కానీ ఈ పనులు అయ్యేసరికి మనకి లంచ్ టైం కూడా వస్తుందండి. మార్నింగ్ 5కి లేస్తే పిల్లలకి, హస్బెండ్కి వంట చేసి టిఫిన్ పెట్టి బాక్స్ కట్టి వాళ్ళని పంపించేసరికి 8:30 అవుతుంది. ఇక అప్పటి నుంచి ఏదైనా తినేసి ఈ పనులన్నీ స్టార్ట్ చేయడం. పనులు స్టార్ట్ అయ్యి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి రోజు మనకి 12 అయితే అవుతుందండి. 12 అవుతుంది రోజు. అలా పనులన్నీ చేసుకుంటూ ఇల్లును చక్కగా పెట్టుకోవాలండి హౌస్ వైఫ్స్. మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వచ్చే వరకు వాళ్ళకి ఏదో ఒక స్నాక్ పెట్టడం, వాళ్ళ కోసం ఏదైనా ప్రిపేర్ చేసి ఇవ్వడం, ఇదే ఇంకా పనులు ఉండిపోతాయండి హౌస్ వైఫ్స్కి. ప్రతి ఒక్క ఇల్లాలకి ఉండే కష్టాలు ఏవి అండి. ఇవి అందరు ఈజీగా తీసుకుంటారు, కానీ ఒక ఇల్లాలి కష్టాలు ఇంకో ఇల్లాలకే తెలుస్తాయని, ఆడవారి కష్టాలు ఆడవారికే తెలుస్తాయండి. అదైతే వాస్తవం అండి. సో ఇవన్నీ పనులు అయ్యి స్నానాలు చేసి పూజలు చేసుకొని తినేసి చాలా వర్క్ అయితే ఉంటుందండి. ఇలాగే ప్రతి ఒక్కరైతే ఇలాగే చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎంతైనా మన ఫ్యామిలీ కోసం చేస్తాం కాబట్టి మనకు అంత రిస్క్ ఏం అనిపించదు. మన పిల్లలు, మన హస్బెండ్ కాబట్టి మనం హ్యాపీగానే చేసేస్తాం. వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి అందిస్తాము కదా. ఇవన్నీ చేసుకుంటూ కూడా మనము ఆడవాళ్ళం హెల్త్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. టైంకి భోంచేయాలి. అలాగే ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, ఇంట్లో పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు కదా. సో అది కూడా మెయింటైన్ చేసుకోవాలండి. ఇంకా ఫైనల్గా అయితే గిన్నెలన్నీ అయిపోయాయి. సింక్ అయితే క్లీన్ చేశాను. ఇదిగో ఇది నా టైఫాయిడ్ అండి, ఇరిగిపోయింది స్టాండు. సో దాంట్లో కొంచెం బియ్యం పోసి అయితే మేనేజ్ చేస్తున్నాను. ఇదంతా క్లీన్ చేసి మంచిగా అన్నీ సర్దేసుకున్నానండి.
ఇది మా కిచెన్ క్లీన్గా అయిపోయిందనమాట. ఇప్పుడు బయట అంతా కడిగేసాను, వీడియో తీయడానికి లేరు, సో నేనే మొత్తం కడిగాక వీడియో తీసానండి. తర్వాత ముగ్గు పెట్టేసుకున్నాను, శుక్రవారం కదా, పద్మం ముగ్గు వేసుకున్నాను. అలాగే అమ్మ కూడా బట్టలు కూడా ఉతికేసింది, ఆమె పని కూడా అయిపోయింది. సో పాప ఉంది కదా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.